అస్సలాముఅలైకుం హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే రంజాన్ స్పెషల్ గంజి అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది ఎవరైనా చేసుకొని తినొచ్చండి. ఇంకా ఫస్ట్ నేను కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 చిన్న చెక్క ముక్కలు అయితే వేసుకున్నాను. అలాగే 4 లవంగాలు వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసానండి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని బాగా కలపాలండి. ఇవి కాస్త మగ్గి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వచ్చేసి చూడండి ఇలా కలుపుకుంటూ ఎంచుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి. కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. రంజాన్ స్పెషల్ అండి రెసిపీ. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఎంచుకోవాలండి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టిన టమాటా పండు అయితే వేస్తున్నానండి. చిన్నగా కట్ చేసి ముక్కలు వేసుకోవాలండి. టమాటా ముక్కలు అయితే వేసుకొని ఈ టమాటా పండుని మగ్గేంత వరకు ఇలా కలుపుకుంటూ ఎంచుకోవాలండి. తర్వాతకు వచ్చేసి కొత్తిమీర పుదీనా అయితే వేసానండి. కాస్త కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఇవి కొత్తిమీర పుదీనాని బాగా మగ్గేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇప్పుడు తర్వాతకు వచ్చేసి మనం ఇందులోకి ధనియాల పౌడరు, అలాగే కారం పొడి, ఒకటిన్నర స్పూన్ అయితే వేసానండి కారం. అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర పౌడర్ అయితే వేసానండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ అయితే వేసుకోవాలండి. ఈ వాటర్ వచ్చేసి మనం 1 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటే 3 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలండి. మనకు సూప్ ఉంటుంది కదా, ఆ విధంగా చిక్కగా ఉండకూడదండి. సూప్ వచ్చే విధంగా చూసుకొని గంజి మాదిరి చేసుకోవాలండి. మనం రాయి గంజి అలా చేసుకుంటాం కదా, ఆ విధంగా ఉండేలాగా చూసుకోవాలండి. వాటర్ 3-3.5 గ్లాసులు వేసుకున్నా ప్రాబ్లం లేదండి. ఎసురు వచ్చేంత వరకు మూత పెట్టేయండి. ఎసురు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న రవ్వనైతే వేసుకుంటున్నానండి. రవ్వను వేసుకొని బాగా ఇలా కలుపుకోవాలండి. ఉంటలు రాకోకుండా కలుపుకుంటూ ఈ గంజిని ఉడికించాలండి. గంజి రంజాన్ స్పెషల్ బొంబాయి రవ్వ బిర్యానీ మా చెల్లెలు చెప్తుంది చూడండి. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మాకు తాకత్ ఆతి చూడండి ఈ విధంగా అయితే రావాలండి మనకు రెసిపీ. ఈ విధంగా మనకు రావాలా చూడండి. తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనము చూడండి ఈ గంజి ఈ విధంగా ఉండాలా చూడండి. చూడండి ఈ విధంగా రావాలండి. మనము ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము బుడ్డ కారాలు, ఆనియన్స్, అలాగే కాస్త నిమ్మరసం పిండుకుంటే ఈ రంజాన్ స్పెషల్ గంజి రెడీ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. రెసిపీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదా.